మహాలక్ష్మీదేవి సకల సంపదలకు సౌభాగ్యానికి ప్రతిరూపం. అమ్మవారి కృపతో భక్తులకు సుఖ సంతోషాలు సౌభాగ్యాలు నిండుతాయని భక్తుల నమ్మకం. పూర్వకాలంలో దేవతలు రాక్షసులు కలిపి సముద్ర మథనాన్ని వీక్షించారు. ఆ సమయంలో సముద్రం నుంచి ఎన్నో అద్భుతమైన వస్తువులు బయటపడ్డాయి. చివరిలో అపూర్వమైన తేజస్సుతో మహాలక్ష్మీదేవి అవతరించింది. అమ్మవారు కమలం పైన కూర్చుని చేతిలో కమలాలతో దివ్యమైన రూపంతో అవతరించింది. దేవతలందరూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించారు. మహాలక్ష్మీదేవి మహావిష్ణువును భర్తగా ఎంచుకుని ఆయన వక్షస్థలంలో శ్రీదేవిగా కొలుగుందని పురాణాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి మహాలక్ష్మీదేవిని ధనం, సౌభాగ్యం, ఐశ్వర్యం, దానం ఇలా అన్నిటికీ సౌభాగ్య దేవతగా పూజిస్తారు. శుక్రవారం రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచి ఆ అమ్మవారికి దీపారాధన చేసి ఆ లక్ష్మీదేవికి దీపారాధన చేస్తే ఆ అమ్మవారి కృప తప్పకుండా లభిస్తుంది. ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఆ అమ్మవారి కృప లభిస్తుందని భక్తుల నమ్మకం. మహాలక్ష్మీదేవి కటాక్షం ప్రతి ఇంటిపై ఉండాలని, ప్రతి ఇంటిలో సుఖ సంతోషాలు, ఆరోగ్యాలు, సిరి సంపదలు కలగాలని, శాంతి నిండాలని కోరుకుందాం. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః.